It's going to be super fun. Especially the crystal clear water. మా ట్రిప్స్ అన్నీ కూడా టిమ్ హార్టన్స్ నుంచే స్టార్ట్ అవుతాయి బికాస్ బ్రేక్ఫాస్ట్కి బెస్ట్ ఆప్షన్ ఈ ప్లేస్. హలో, గుడ్ మార్నింగ్. అనదర్ డే విత్ అనదర్ ట్రిప్. ఈరోజు అయితే టొరంటో టు ప్రిన్స్ ఎడ్వర్డ్ కౌంటీకి స్టార్ట్ అయ్యాము. లెట్స్ గో. ఇప్పుడు మార్నింగ్ 9 అయింది, మేము 8:30కి స్టార్ట్ అయ్యాము. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. టైటిల్ చూసారు కదా, ఈరోజు అయితే ప్రిన్స్ ఎడ్వర్డ్ కౌంటీకి వెళ్తున్నాం అండ్ ఇది డే ట్రిప్. సో ఈ వీడియోలో మీతో నా అటినరీ అయితే షేర్ చేసుకుంటున్నా అండ్ ఫస్ట్ స్టాప్ ఎక్కడికో వీడియోలో చూసేయండి. మాకు ఆన్ ద వేలోనే ఇక్కడ బిగ్ యాపిల్ స్కల్ప్చర్ కనిపించింది. ఇది కూడా వెరీ ఫేమస్ మార్కెట్. మనకి ఇక్కడ ఫ్రెష్లీ మేడ్ యాపిల్ పైస్, ఆర్గానిక్ యాపిల్ సైడర్ అండ్ సో చాలా ట్రీట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. గివ్ ఇట్ అ స్టాప్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, బట్ ఇది మా ప్లాన్లో అయితే లేదు. చాలా డిఫరెంట్గా ఉంది. సహస్ర ఆల్రెడీ స్మాల్ ల్యాప్ వేసి లేచినప్పుడే మాకు ఇంకా 20 minutes చూపిస్తుంది ఫస్ట్ స్టాప్కి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ స్టాప్ పేరు మర్చిపోయింది. యా, అది ఇక్కడ కాదు కానీ అది వాటర్ ఫ్రంట్ ట్రైల్ ఇస్ యా వాటర్ మనం ఎక్కడప్పుడు చూసా వాటర్ ఫ్రంట్ అది ఒకసారి చూద్దామా ఎక్కడుందో. అది వేరే చోట్ల ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం అవ్వదు. అవునా? యా, మన ఇంటి నుంచి వెళ్ళాలి అంతే, కానీ ఇక్కడ నుంచి అది ఇంకా 3 hours. నో, ఇస్ ఇట్ లొకేటెడ్ ఇన్ ప్రిన్స్ ఎడ్వర్డ్? నో, I don't think so. ఓకే, లెట్స్ చెక్. మా ఫస్ట్ స్టాప్ అయితే 12 o'clock పాయింట్, బట్ గూగుల్ మ్యాప్స్ అయితే ఇంకో ప్లేస్కి తీసుకొచ్చింది, అదే ముర్రే కెనాల్. ఇదేమంత విజిటింగ్ స్పాట్ కాదు, జస్ట్ ఏ వాటర్ వే. అండ్ ఇక్కడ ఎవరు లేరు, జస్ట్ ఫిషింగ్ చేసుకునే వాళ్ళు మాత్రం ఉన్నారు. సో ఎలానో వచ్చాం కదా అని చెప్పి సో క్విక్ లుక్ వేసి రిటర్న్ అయిపోయాం. చాలా విండీ ఉంది మేము వెళ్ళిన డే అయితే, బట్ ప్లేస్ అయితే బాగుంది వాక్ చేయడానికి. 12 o'clock పాయింట్కి ఇంకొంచెం లోపలికైతే వెళ్ళాలి, బట్ మాకు ఇంకా ప్లేసెస్ అంతా సిమిలర్గానే అనిపించింది. సో 12 o'clock పాయింట్కి అయితే వెళ్ళలేదు. సో ఈ ప్లేస్లో 10 minutes అట్లా స్పెండ్ చేసి మా నెక్స్ట్ స్పాట్కి అయితే బ్యాక్ అయిపోయాం. సెకండ్ స్పాట్కి వెళ్తుంటే ఆన్ ద వేలో మాకు ఈ ఆర్వీ పార్క్ అయితే కనిపించింది. చూద్దామని లోపలికి టర్న్ తీసుకున్నాం. నో రిగ్రెట్స్ అట్ ఆల్. ఈ ప్లేస్ ఎంత బాగుందంటే మాకు మళ్ళీ ఈ ప్లేస్కి సెపరేట్గా పర్టికులర్గా ఈ ప్లేస్కి వచ్చి క్యాంపింగ్ చేయాలి అని అనిపించేంత బాగుంది. ఈ ప్లేస్ గురించి ఎప్పుడు తెలియదు అండ్ ఈవెన్ ఈ క్యాంప్ సైట్ నేమ్ కూడా ఎప్పుడు వినలేదు. సో న్యూ ప్లేస్ ఫైండ్ అవుట్ చేసామని ఫుల్ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ ఉన్నాము. మీరు ప్రైవేట్గా టైం స్పెండ్ చేయాలి, సిటీకి దూరంగా అనుకుంటే సమ్మర్లో మాత్రం ఇది పర్ఫెక్ట్ ప్రైవేట్ క్యాంప్ సైట్ అవుతుంది. డౌన్ టౌన్ నుంచి 2.5 hours డిస్టెన్స్. సో ఇంకెందుకు లేట్, డూ సేవ్ దిస్ ప్లేస్ ఫర్ యువర్ నెక్స్ట్ సమ్మర్ ట్రిప్. ఈ ప్లేస్ నుంచి అయితే అంత త్వరగా వెళ్ళాలని అనిపించలేదు, బట్ స్టిల్ మా ప్లాన్ వేరే ఉంది. మాకు ఇంకా 2 places ఉన్నాయి కవర్ చేయడానికి. వీ హ్యావ్ టు లీవ్. అండ్ ఈ క్యాంప్ సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను, ప్లీజ్ చెక్అవుట్. మన వీడియో వ్యూవర్స్ ఎవరైనా ఈ ప్లేస్ చెక్అవుట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మా నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్దాము. లెట్స్ గో. Your destination
destination is on the left. ఇప్పుడు మేము నెక్స్ట్ స్పాట్కి అయితే రీచ్ అయిపోయాం. అదే లిటిల్ బ్లఫ్ కన్జర్వేషన్ ఏరియా. ఇక్కడ ఎంట్రీ టికెట్ $16. ఎవరు ఉండరు, జస్ట్ మొబైల్ పే. No snake! Come on! I want to see snake. Let's go. Sarah, Manu are there at least. Have you seen this guy? Careful, Geeta, it's... Wow! So that's your oldest Santa. చేద్దాం. Ganna, one word for this place, Geetama. Huh? One word? For this place? Amazing! Yeah, ఇది సహస్ర ఫేవరెట్ క్రిస్టల్ క్లియర్ వాటర్. ఊరే ఇక్కడ వెయ్యకు, నా మీదే పడుతుంది. Force obsession. What is that, Sahasra? Can you tell me again? Hey guys, look, I'm going to show you. If you guys come over here and check out this plant anytime, you guys just don't touch it, grab it, take it with you. It's called a plumorian, which is a very poisonous plant to animals and humans. I mean, sometimes like longworts, but I'm pretty sure this one is too, so I don't recommend touching it. Well, I guess, right, all pulmonarians are not quite equally toxic. well, yeah, but I could see that this one looks like a longwort. Mm-hmm. Because longworts have a type of stem inside, as you can see. Okay. It has, like, stems inside. It comes out from the middle, so that's called longworts. Okay. So, yeah, I hope you learned a lesson. Thank you. You're welcome. Thank you for sharing and it. these are more horns. Oh my god, they look scary as they look like them. బీచ్ నుంచి బయటికి రాగానే 2 to 3 ట్రయల్స్ అయితే ఉన్నాయి. అండ్ మేమైతే స్మాల్ ట్రయల్ చూస్ చేసుకున్నాం. అదే బ్లఫ్ లుక్అవుట్ పాయింట్ ట్రయల్. వీవ్ చూసేద్దాం రండి.
దట్స్ ఆల్ అబౌట్ దిస్ ప్లేస్. లిటిల్ బ్లఫ్ కన్జర్వేషన్ ఏరియా అనేది హిడెన్ జెమ్ అని చెప్పుకోవచ్చు విత్ అ పర్ఫెక్ట్ క్రిస్టల్ క్లియర్ వాటర్ అండ్ కాబుల్ స్టోన్స్. I don't think someone showed this place before or this beautiful. Hope you like the video and bye to this place. Let's visit our next and last one in our trip. That is Sandbanks Provincial Park. Let's go. ఇప్పుడైతే శాండ్ బ్యాంక్స్ రీచ్ అయిపోయాం అండ్ ఇది ఎంట్రీలో రిజిస్ట్రేషన్ పాసెస్ చూపించాలి. మేమైతే డే పాస్ తీసుకున్నాం అండ్ ఆల్సో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాం. ఇక్కడ ఆన్సైట్ బుకింగ్ కూడా అవైలబుల్ ఉంది. యాక్చువల్లీ మేము వెయిట్ చేస్తున్న లైన్ అనేది టికెట్స్ కోసం, బట్ మేము ఆల్రెడీ ప్రీ బుకింగ్ చేసుకున్నాం కాబట్టి వీ కెన్ స్కిప్ ద లైన్ అండ్ పక్కన వే చూపిస్తున్నాను కదా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. బట్ మేము బై మిస్టేక్ ఇందులోకి వచ్చాం, లాక్ అయిపోయాం. స్మాల్ టిప్ ఫర్ యూ గైస్, ఎప్పుడైనా సరే ప్రొవిన్షియల్ పార్క్స్కి విజిట్ ప్లాన్ చేసుకుంటే మేక్ ష్యూర్ యూ రిజర్వ్ ఇన్ అడ్వాన్స్, బికాస్ కొన్ని ప్లేసెస్ ఆన్సైట్ టికెట్స్ అవైలబుల్ ఉండవు when they reach the enough capacity. So it is always recommended to book in advance, like a week or 5 days before. ఇంకా క్యాంపింగ్ చేయాలనుకుంటే మాత్రం రిజర్వ్ ఇట్ 3 to 4 months before for the perfect spot, especially during summer. చాలా ఫాస్ట్గా బుక్ అయిపోతాయి like a hot cake. Hey guys, so I reached Sandbanks beach and it's going to be so cool. You guys are gonna see. Let's see. Look, meet sanctuary. A plant species protected by staying on the mark street. Oh, cool. So that's a help. You have to see if that's there. That means you're in the right route. Be careful if there are any snakes. I love snakes too. Let's go. Oh my god. Oh my gosh! Oh my god! This is the real beach. This is tough. ఇక్కడ సహస్రాన్ని చూస్తే తెలుస్తుంది మీకు హౌ మచ్ షీ ఈజ్ ఎక్సైటెడ్ అని. తనకి బీచెస్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, జస్ట్ లైక్ మీ అండ్ పవన్. అండ్ సీరియస్లీ దిస్ బీచ్ ఈజ్ ద బెస్ట్. సో ఫార్ మేము చాలా బీచెస్ చూసాము, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ ఇన్ అండ్ అరౌండ్ ఆంటారియో. Different type of shells in Canada. Oh wow, yeah, you can collect a lot. Oh, but in the water, they're like different types. They're shaped like this. Okay. Hey guys! బీచ్లో అయితే మంచిగా ఆడుకొని ఇప్పుడైతే పార్క్ని ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. అండ్ ఈ శాండ్ బ్యాంక్స్ లోపల 4 క్యాంప్ గ్రౌండ్స్ అయితే ఉన్నాయి, అన్నీ కూడా ఎలక్ట్రికల్ క్యాంప్ సైట్స్. అండ్ ఈ లోపల అయితే మనం 3 బీచెస్ చూడొచ్చు, అదే అవుట్లెట్ బీచ్, లేక్ షోర్ బీచ్ అండ్ డ్యూన్స్ బీచ్. మాకున్న టైంలో డ్యూన్స్ బీచ్ కవర్ చేయలేదు, మీకు ఇప్పుడు చూపిస్తుంది అయితే అవుట్లెట్ బీచ్ అండ్ లేక్ షోర్ బీచ్. మేము వెళ్ళిన డే మాత్రం ఫుల్ విండీ ఉంది, ఆ శాండ్ మొత్తం పైకి వస్తుంది, అసలు అంత విండీ ఉంది. ఈరోజు ఏ టైంకి సన్సెట్? 7:59 or something. ఇప్పుడు ఎంత అయింది? Oh, I always wanted
పార్క్ లోపల ఏ సైడ్కి వెళ్ళినా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ పార్క్స్ ఫర్ క్యాంపింగ్. ఈ రివర్కి ఆపోజిట్లో క్యాంప్ గ్రౌండ్స్ వచ్చాయి. నాకైతే బెస్ట్ స్పాట్ అనిపించింది. మాకు ఎంట్రీలో గైడ్ మ్యాప్ ఇచ్చినప్పుడు అందులో 6 PMకి డిస్కవరీ ప్రోగ్రామ్స్ ఫర్ చిల్డ్రన్ అని చెప్పి ఉంది. 6 PMకి. సో అది అటెండ్ అవుదామని చెప్పేసి వెళ్తున్నాం ఇప్పుడు. ఇదే ఆ ప్లేస్. What caterpillars need to grow big and strong, because they're very important. Yeah, it looks like a bucket because it kind of connects. This is the skull, right? Yes, this is skull. Okay, what is this one? This is a bird footprint. You have to guess which one it is. It's a water bird. Yeah, good job. It has like these. Yeah, so smart. So it's got the Can I the see the webbed. skull Yeah. ones? Yes, of course. Yeah, thank you. I can see its We eyes. also have like more time at the end. If you wanted to come bring your camera, we can like take it out if you wanted better pictures or something. Oh, thank you for that. ఇక్కడ ఏం జరుగుతుందంటే కిడ్స్కి నేచర్ ఆర్ వైల్డ్ లైఫ్ మీద బేస్డ్ ఆన్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసి రియల్ ఎగ్జాంపుల్స్ అనేది డిస్ప్లే చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. వాళ్ళని మంచిగా ఎంగేజ్ చేసి ఇంటరాక్ట్ అయ్యేట్ చేస్తున్నారు. ఈ వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది. బిఫోర్ ఎండింగ్ ఐ వాంట్ టు షో యూ బ్యూటిఫుల్ సన్సెట్. ఈ ప్లేస్కి రాగానే అనుకున్నాము ఖచ్చితంగా ఇక్కడ సన్సెట్ చూసే వెళ్ళాలి అని. సో దట్స్ అవర్ లాస్ట్ పాయింట్. లెట్స్ గో. టొరంటోలో చాలా బీచెస్కి వెళ్ళాము, బట్ శాండ్ బ్యాంక్స్ ప్రొవిన్షియల్ పార్క్ ఈ బీచ్ అసలు నెక్స్ట్ లెవెల్ అల్టిమేట్ అసలు. అండ్ ఇక్కడ బీచ్ ఒక లెవెల్ అయితే బీచ్లో సన్సెట్ అనేది ఖచ్చితంగా చూడాల్సిందే. అసలు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ అనమాట. మీ కళ్ళతో మీరు చూడాల్సిందే. ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. యా చందమామ సూర్యుడు ఇప్పుడే సన్సెట్ అయింది. అసలు ఈ ప్లేస్ నుంచి వెళ్ళాలనిపించట్లేదు, బట్ యా టైం అయిపోతుంది, బ్యాక్ హోమ్ అవ్వాలి. హ్యావ్ టు లీవ్ కోటా పార్క్ జర్నీ డ్రైవ్ ఉంటుంది. సో యా బట్ సో బ్యూటిఫుల్ అసలు ఎంత బాగుంటుంది ఈ ప్లేస్.